నువ్వు చిన్న పిల్లవు కదా, నీకు కొన్ని విషయాలు తెలియవు. ఈ దేవుడు నీ లెటర్ని చదివి మీ అమ్మని దగ్గరికి త్వరగా పంపించేలా చెయ్యాలంటే నువ్వు కోనేట్లో మునగాలి. అవునా? అలా చేస్తే మా అమ్మ నా దగ్గరికి త్వరగా వస్తుందా? ఓ అవును, ఇప్పుడే ఇక్కడికి వచ్చినా ఆశ్చర్యం లేదు. స్వీటీ, మునుగుతావా? మునుగుతా. గుడ్ గర్ల్. సరిపదా. అయ్యో భగవంతుడా, ఇప్పుడు స్వీటీ కోనేట్లోకి వెళ్లకుండా ఎలా కాపాడాలి? స్వీటీ, ఆ లెటర్ ఇలా ఇవ్వమ్మా. నువ్వు వెళ్ళి నీళ్లకి దండం పెట్టుకొని నీళ్లలో 3 సార్లు మునగాలి, సరేనా? ఆంటీ, ఖచ్చితంగా మా అమ్మ వస్తుందిగా. నువ్వే చూస్తావుగా, కాసేపట్లో నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటావు. అయితే ఓకే. వెళ్ళు. సకల, స్వీటీని కాపాడుకోవడానికి రాధిక ఇక్కడికి వస్తుందంటావా? సూర్యుడు తూర్పును దీస్తాడన్నది ఎంత నిజమో, రాధికి ఇక్కడికి వచ్చి తీరుతుందన్నది కూడా అంతే నిజం. రాధిక, కోనేరు 50 అడుగుల లోతుంది. ఈ పిల్లని నీళ్లలోకి ఒక్క తోపు తోస్తాను, అది నీళ్లలో నుంచి పైకి లేచేలోపు దాని ప్రాణాలు జలసమాధవుతాయి. స్వీటీ, నీకేం కాలేదు కదా? స్వీటీ, నీకేం కాలేదు కదమ్మా? స్వీటీ, అమ్మా, అమ్మా, నువ్వు నా కోసమే వచ్చావా? నువ్వు వెళ్ళకమ్మా, నువ్వు వెళ్ళకమ్మా, 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 వెళ్ళకమ్మా. ఏమైందమ్మా? ఏమైంది? పాప కోనేట్లో పడిపోయింది. అయ్యో, పాప కోనేట్లో పడబోయిందంట. ఈ పాప తాలూకా ఎవరు? ఈ పాపకు సంబంధించిన వాళ్ళు ఎవరు?
ఇక్కడ ఒక పాప కోనేట్లో పడబోయింది. ఎవరైనా ఉన్నారా? తొందరగా రండి. అమ్మా అమ్మా జరగండి. ఏమైంది? ఏమ్మా, ఈ పాప తాలూకా మీరేనా? అవును. బుద్ధుందా మీకు అసలు? ఎంత చిన్న పిల్లని నీటి దగ్గర ఒంటరిగా వదిలేస్తారా? ఆవిడెవరో వచ్చి పాపను కాపాడింది కాబట్టి సరిపోయింది. లేదంటే పాప అన్యాయంగా నీళ్లలో బలైపోయేది. ఎవరో కాపాడారా? ఇంకా ఆలోచిస్తారేంటమ్మా? పాపను తీసుకెళ్ళండి. పాప భయపడినట్టుంది, డాక్టర్కి చూపించండి. అమ్మా స్వీటీ, స్వీటీ, ఏ స్వీటీ, అమ్మా అమ్మా స్వీటీ చూడు. స్వీటీ నిన్నేమ్మా. అమ్మ వచ్చింది. స్వీటీ నిన్నే. అమ్మ వచ్చింది. ఏంటి? మీ మీ అమ్మ వచ్చిందా? ఎక్కడ? ఎక్కడుంది? ఎక్కడ? స్వీటీ అమ్మ ఎక్కడ? అమ్మా ఎక్కడ? అమ్మా చెప్పు కార్తిక్. నువ్వు స్వీటీని తీసుకుని ఇమీడియట్ గా ఇంటికి వచ్చే. అలాగే కార్తిక్. ఈ పిల్ల ప్రాణాల్ని పనంగా పెట్టి రాధికని ఇక్కడికి వచ్చేలా చేశాను. కానీ వచ్చింది, స్వీటీని కాపాడింది, చిరుత పుల్లో తప్పించుకొని వెళ్ళింది. పాపను తీసుకెళ్ళండమ్మా. స్వీటీ, మావయ్య, అమ్మా. మావయ్య స్వీటీని తీసుకో. అలాగే అలాగే. అమ్మా, పాపని కాపాడుకునే అవకాశం ఇచ్చావు. నీకెప్పటికీ రుణపడి ఉంటానమ్మా. ఇంజెక్షన్ ఇలా ఇవ్వు. ఏం కాదమ్మా. అమ్మా స్వీటీ, ఏం కాదమ్మా, ఏం కాదు. అయిపోయింది, ఇంజెక్షన్ అయిపోయింది. అయిపోయిందమ్మా, అయిపోయింది. బ్యాడ్ పోలీస్, మా అమ్మ నాకు గుడిలో కనిపించింది. ఇంజెక్షన్ చేయించుకుంటే అమ్మ వస్తుందని డాక్టర్ చెప్పారు. అమ్మని ఇంటికి తీసుకురా. నువ్వు వెళ్ళు. బ్యాడ్ పోలీస్ వెళ్ళు. అమ్మని ఇంటికి తీసుకురా. వెళ్ళు బ్యాడ్ పోలీస్, తీసుకునిరా. తీసుకొస్తానమ్మా, తీసుకొస్తాను. నువ్వు ఏడవకుండా ఉండు, సరేనా?
మీ అమ్మ రావాలంటే నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్స్ చెప్పాలి, ఓకేనా? ఓకే, అమ్మొస్తుందంటే చెప్తాను. సార్, పాప మానసిక స్థితి తెలుసుకోవడానికి తనతో మాట్లాడాలి. ఒకసారి మీరందరూ బయటికెళ్ళగలరా ప్లీజ్? అలాగే డాక్టర్. మమ్మల్ని అందరినీ బయటికి వెళ్ళమనడం ఏంటి? బ్యాడ్ పోలీస్, వెళ్ళొద్దు బ్యాడ్ పోలీస్. స్వీటీ, ఇలా చూడు, బ్యాడ్ పోలీస్. భయపడకు, నేనున్నాను కదా, ఏమీ కాదు. నువ్వు మీ అమ్మని నిజంగా చూసావా? అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? నిన్న గుడిలో చూశాను. అప్పుడు ఆంటీ తీసుకువెళ్ళిపోయారు కదా, అప్పుడు కూడా చూశాను. నువ్వు మీ అమ్మతో ఎప్పుడైనా మాట్లాడావా? గుడిలో మాట్లాడలేదు, కానీ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో మాట్లాడాను. మా అమ్మ కూడా నాతో మాట్లాడింది తెలుసా? ఏంటి, మీ అమ్మగారు కూడా నీతో మాట్లాడారా? అవును, మాట్లాడమే కాదు, మా అమ్మ నాకు కిస్ కూడా పెట్టింది. నర్స్, ఆ ప్రిస్క్రిప్షన్ ఇలేవు. నువ్వు మీ అమ్మతో ఏం మాట్లాడావు? మరేమో, నేను మా అమ్మని చూడగానే ఫస్ట్ వెళ్ళి హక్ చేసుకున్నాను. తర్వాత బోలెడంతసేపు మాట్లాడుకున్నాం. అసలు స్వీటీకి ఇలాంటి పరిస్థితి రావడానికి నువ్వే కారణం అక్క. అదేంటి కార్తీక్, నన్నంటావేంటి? అవునక్క, ఆల్రెడీ స్వీటీకి కనిపించని శత్రువులు ఎవరో ఉన్నారు. 2-3 సార్లు కిడ్నాప్ అటెంప్ట్ కూడా చేశారు. మరి తెలుసు కూడా స్వీటీని గుడికి ఎందుకు తీసుకెళ్ళావు? ఎవరు తీసుకెళ్ళమన్నారు నిన్ను? నీ కోపంలో అర్థం ఉంది కార్తీక్, నన్ను బ్లేమ్ చేయడంలో అర్థం లేదు. ఆ పిల్ల వాళ్ళ అమ్మ కోసం ఏదో లెటర్ రాసిందట, దేవుడు హుండీలో వేస్తానని ఒక్కటే మారం చేసింది. ఆ పిల్ల బాధను చూడలేక జాలిపడి తీసుకెళ్లాను. మంచికి పోతే చెడెదురైనట్టయింది నా పరిస్థితి. సరే అక్క, తీసుకెళ్తే తీసుకెళ్ళావు. తన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా? స్వీటీ కోనేరు వైపు వెళ్తుంటే ఆపకుండా నువ్వేం చేసావు? ఆపడానికి చాలా ట్రై చేశాను కార్తీక్, కానీ ఆ పిల్ల బలవంతంగా నా చేతిని విడిపించుకొని వెళ్ళింది. ఆ ప్రాసెస్లో నా చేతికి దెబ్బ కూడా తగిలింది. లక్కీగా స్వీటీని ఎవరో కాపాడారు కాబట్టి సరిపోయింది. లేదంటే అవో వస్తేనే భయంతో ప్రాణం పోతుంది. అప్పటికి స్వీటీ ఆపదలో ఉందని ఆవిడెవరో ఫోన్ చేసి చెప్పగానే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయలుదేరాను. సడన్గా మధ్యలో బండి ఆగిపోయింది. స్వీటీకి ఏమవుతుందన్న భయం ఒకవైపు, గుడికి లేట్ అవుతుందనే టెన్షన్ మరోవైపు. నరకం నరకం చూశాను. స్వీటీని కళ్ళారా చూశాక కానీ నా ప్రాణం కుదుట పడలేదు. అవును కార్తీక్, స్వీటీ ఆపదలో ఉందని నీకు ఫోన్ చేసి చెప్పారా? అవునమ్మా. ఎవరు ఫోన్ చేసింది? తెలీదమ్మా, అడిగితే పేరు వివరాలు చెప్పలేదు.
అదేంట్రా కార్తీక్, స్వీటీని ఆపద నుంచి కాపాడమని ఫోన్ చేసిన వ్యక్తి పేరు వివరాలు చెప్పకపోవడం ఏంటి? అయినా స్వీటీ మనింట్లో ఉంటుందని ఎవరికి తెలుసు? స్వీటీ ప్రమాదంలో ఉందని ఆ వ్యక్తికి అంత ఖచ్చితంగా ఎలా తెలుసు? స్వీటీని నువ్వే కాపాడగలవని కరెక్ట్గా నీకే ఎలా ఫోన్ చేసింది? నా గెస్ ప్రకారం నాకు ఫోన్ చేసింది రాధికే. ఏంటి, రాధికనా? అవునా? స్వీటీ గురించి ఇన్ని విషయాలు రాధిక్కి తప్ప ఇంకెవరికీ తెలీదు. అంటే కార్తీక్ గుడికి రావడానికి కారణం రాధిక అన్నమాట. చెప్పినారాయణ, మీరిచ్చిన ఫోన్ నెంబరు ట్రేస్ కాలేదు సార్, ప్రైవేట్ నెంబర్ అని చూపిస్తుంది. ఓకే, ఫోన్ సిగ్నల్స్ ఏ ఏరియా నుంచి వచ్చాయో తెలిసిందా? టెంపుల్ సరౌండింగ్స్ నుంచి మీకు కాల్ వచ్చింది సార్. ఓకే నారాయణ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నో డౌట్ అమ్మా, నా అనుమానం నిజమే. నాకు ఫోన్ చేసింది రాధికే. స్వీటీ గుడికొస్తున్న విషయం రాధిక్కి తెలిసి తను కూడా గుడికొచ్చింది. ఆ గుడి చుట్టుపక్కలే ఉంటూ స్వీటీని గమనించింది. స్వీటీకి ఆపదున్న విషయం పసిగట్టి నాకు ఫోన్ చేసింది. అంటే ఎవరో పక్కా ప్లాన్తో గుళ్ళో స్వీటీకి హాని తలపెట్టాలని చూశారు. నువ్వు భలే ఉన్నావు కార్తీక్. మేం ముగ్గురం పాప పక్కనే ఉన్నావు. మరి మేముండగా స్వీటీకి హాని తలపెట్టాలని ఎవరు చూస్తారు చెప్పు? స్వీటీకి నువ్వంటే ప్రాణం కాబట్టి రాధిక నీ దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఇలా ఫోన్ చేసి డ్రామాలు ఆడుతుంది. ఈ వంకతో అయినా తిరిగి ఇంటికి రావచ్చని రాధిక ప్లాన్. అది నీకు అర్థం కాక ఆ రాధికని తెగ మెచ్చుకుంటున్నావు. లేదక్క, స్వీటీకి హాని తలపెట్టిన మాట, రాధిక పసిగట్టిన మాట అక్షరాలా నిజం. ఆ రోజు ఫేక్ ఫాదర్ విషయంలో కూడా అతను నకిలీ అని మనందరికంటే ముందు రాధికే పసిగట్టింది. అతను స్వీటీని కిడ్నాప్ చేయకుండా కాపాడింది. ఐ థింక్ ఈరోజు కూడా స్వీటీని రాధికే కాపాడింది. అవునరా కార్తీక్, అందులో సందేహమే లేదు. స్వీటీ అంటే రాధికకి పంచప్రాణాలు. ఆ రోజులాగే ఈ రోజు కూడా రాధికనే స్వీటీని కాపాడుంటుంది. డాక్టర్, పాపకి ఎలా ఉంది? పర్లేదు సార్, ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాను, నిద్రపోతుంది. చూడండి సార్, మీ పాప అమ్మ అమ్మ అంటూ చాలా దిగులు పెట్టుకుంది. మనోవ్యాధికి
మందు లేదని అంటారు, అవునా? వీలైనంత త్వరగా పాప వాళ్ళ అమ్మని తీసుకురండి. లేట్ చేస్తే పాప మానసికంగా కుంగిపోవచ్చు, పరిస్థితులు చేజారిపోవచ్చు. అలాగే ఒక మంచి సైక్రాటిస్ట్కి చూపించండి. డాక్టర్ని కూడా మీరే సజెస్ట్ చేయండి డాక్టర్.